కాలం డిసైడ్ చేయాలి అతనికి. సార్ ఇంకొక విషయం కూడా, ప్రధానంగా తెలంగాణ బీజేపీకి ఓకే చాలా పిల్లర్స్ ఉన్నా ఈయన ఇప్పుడు ఒక మెయిన్ గా కనిపిస్తున్నారు బండి సంజయ్, పైగా బీసీ కార్డు ఒకటి. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఈ అంశం, అది కూడా సొంత కుమారుడు కాబట్టి ఎంతవరకు దెబ్బ అవుతుంది? ఇప్పుడు అదే కదా గొడవ జరుగుతున్న ప్రచారం ఏంటంటే, ఓ పక్కన బీఆర్ఎస్, రెండో పక్కన పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది బీసీ నాయకులు ముఖ్యమంత్రులు అవ్వాలని వేరే పార్టీ నుండి బయటకు ఇందులోకి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కుట్రాలే ఉండి ఇది సాధ్యం కాదు, 2 ఏళ్ల నుండి తిరుగుతున్నటువంటి వాళ్ళకి అకస్మాత్తుగా ఈ కేసు పెట్టించారంటే పక్కా ప్లాన్తో అన్నటువంటిదే బండి సంజయ్ వర్గం చెప్తోంది. నిజం దేవుడికి ఎరుక అంటారు, నిజం పెరుమాళ్ళకి ఎరుక అంటారు. ప్రస్తుతం అదే విషయం. అంటే నిజంగా బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి జరిగిన రాజకీయ కుట్రగా కూడా కోణంలో చూడొచ్చా? అదే అనేది, అది మనం అనకూడదు. అదే మనం జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అనకూడదు. అందులో పోక్సో కేసు కాబట్టి మనం అట్రిబ్యూట్ చేయకూడదు. అవును, వాస్తవం ఏంటన్నది కాలం డిసైడ్ చేస్తుంది. కానీ ఆయన రాజకీయ భవిష్యత్తుకి అయితే ఇది ఒక పెద్ద మచ్చ తెచ్చిపెట్టేసింది. నో డౌట్, ఆల్రెడీ ఇప్పటికే ఒక పెద్ద మచ్చ అయిపోయింది. ఇంతవరకు ప్లస్లు తప్ప మైనస్లు లేనివాడు ఇప్పుడు ఒక మైనస్ తన కెరీర్ లో యాడ్ చేసుకున్నాడు. సార్ ఇలాంటి అంశాలని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఎలా చూస్తుంది? వాళ్ళు ఇక్కడ డిసైడ్ చేసుకోమంటారు. మనకు అబ్జర్వ్ చేస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ కాలేదు ఇది. ఇది తెలంగాణ వరకు పరిమితమైంది భారీగా.